ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 7 మంగళవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 7 మంగళవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీకు చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పులు తీసుకురాబోతున్నాయి. మీ జీవితంలోని మర్చిపోయేటువంటి పెద్ద విషయాలు కాకపోయినా ఈ సమయంలో ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న మాట, ఒక చిన్న అడుగు, ఇవే మీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే చూస్తే మనిషి ప్రతి ఒక్క జీవితంలో కూడా మరి మీరు ఎన్ని కష్టాలు, జీవితం మొత్తం కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఫలితం చేసినా కానీ మీకు ఏదో ఒక రోజు మంచి అవకాశం రాకపోతుందా, ఏదో ఒకటి చిన్నదైనా రాకపోతుందా అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో అయితే చాలామందికి అవకాశాలు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఇది అవకాశమేనా అని అస్సలు ఊహించుకోలేదు. అయితే ఈ సమయంలో సింహ రాశి వారికి ఈరోజు ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు గతంలో మరి చివరికి ఇప్పుడు మీరు చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఇప్పుడు మంచి విజయాన్ని, ఒక మంచి టోన్ని మీకు అందించబోతున్నాయి. ఒక చిన్న పని, ఒక చిన్న విషయం మరి మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి అయితే చాలా సిద్ధంగా ఉంది. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి సందర్భం, అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. మీ జీవితంలోకి ఆ అవకాశం రాబోతుంది. ఆ అవకాశం అయితే ఇప్పుడు చిన్న పని చేస్తారు, అది చిన్నది కాదు, దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. మరి ఒక్క మాట చెప్పాలంటే మీరు చేసే సహాయం, ఒకరికి ఒక చోట మీరు తీసుకునేటువంటి నిర్ణయం, ఇవి చిన్నవిగా కనిపిస్తాయి, కానీ అవి మీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్లుగా అవుతాయి. మరి గ్రహాల ప్రభావాల వల్ల ఈరోజు చిన్న పనుల ద్వారా పెద్ద ఫలితాలు దక్కబోతున్నాయనే యోగం ఉంది. సింహ రాశి వారికి ముఖ్యంగా మీరు మంచిగా ఆలోచిస్తారు, మంచి పనులు చేస్తూ ఉంటారు, మీకు మంచే జరుగుతుంది. మీ చేతుల్లో నుంచి పూర్తిగా జారిపోకుండా మీరు చేజార్చుకోకుండా ఉంటారు. ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీరు గతంలో చాలా కష్టపడ్డారు, కానీ ఫలితం ఎందుకో రాలేదు.
మరి మీరు పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తారు, కానీ చిన్న అవకాశాలు మిస్ అయ్యాయి. మరి ఈరోజు మీకు భగవంతుడు మీకు మరో రూపంలో ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నాడు. ఈ చిన్న పని మొదలై దాన్ని మీరు పట్టుకుంటారు లేక వదిలేస్తారు అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ సందర్భం ఒక పెద్ద మార్పు ఎప్పుడు కూడా ఒక్కసారిగా రావు. చిన్న చిన్న పనుల రూపంలోనే మనకు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి. మరి అలాంటి మీరు మంచి తప్పు చేస్తుంటారు. ఒక పని కదా రేపు చూద్దాం అని చిన్న స్టెప్ మీరు మిస్ చేస్తూ ఉంటారు. అయితే ఒక పెద్ద ఛాన్స్ అయితే మీరు మిస్ చేసే అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు డౌట్ కూడా వస్తుంది, మీరు ఏ పని ఏమిటది ప్రతి ఒక్కరికి వేరుగా ఉంటుంది. మీరు కాల్ చేయాలి అనుకుంటున్న వ్యక్తికి కాల్ చేయకపోవడం, చాలా రోజులుగా వాయిదా వేసినటువంటి పని పెట్టడం కావచ్చు, లేదా మీ భయం ఎదుర్కోవడం కూడా కావచ్చు. మనసులో ఒక పని గుర్తుందా, అంతులోనే మీకు అదే పని మీకు ఇప్పుడు ముందుకు నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ సమయంలో చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు ఏంటంటే మీకు ఆలస్యం వల్ల ప్రమాదం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీరు చేయాలనుకుంటున్న పనులు మీరు వాయిదా వేస్తూ ఉంటున్నారు. మీరు గమనించాలి ఏంటంటే ఆలోచిస్తూ ఉండటం వల్ల జీవితంలో అయితే ఏమీ జరగదు. అలాగే మీ యాక్షన్ అనేది తీసుకునేటప్పుడు మార్పులు వస్తుంటాయి. మీరు ఈరోజు ఆ పని చేయకపోతే రేపు చేయకపోవచ్చు, ఆ పని ఉండకపోవచ్చు. మీరు ఈ సమయంలో అని కూడా మీకు కలుగజేస్తూ ఉంటుంది. సహాయం ఎప్పుడు వేచి ఉండదు. కాబట్టి ఎవరైతే ఫలితం మీరే ఊహించేది మంచిది కాదు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటువంటి చిన్న చిన్న పనులే మీ జీవితంలో దాచుకుంటే దానికంటే పెద్ద ఫలితాలే అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయం కావచ్చు, ఒక కొత్త మంచి అవకాశం కూడా కావచ్చు, లేదా మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి మీలో డౌట్ని మీరు జయించండి. ఏం చేస్తే ఏర్పడుతుందో, ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది, బాగుపడితే ఎలా ఉంటుంది అనేది మీలో మీరే ఒక వాయిస్ అనేది నిలబెట్టుకోవాలి. ఈ సమయంలో అయితే మీరు ఏమీ జరగదు, చేస్తూనే ఏది ఒకటి మారుతుంది. అది మీ జీవితం మారుతుందా లేదా, మీ లైఫ్ మారడం అనేది మీరే ఊహించుకోవాలి. కాబట్టి పూర్తిగా ఎప్పటికప్పుడు మీరు చేయాలనుకున్నది కూడా ప్రతి వాటిలో మనకు అన్ని సమస్యలు ఏదో ఒక రూపంలో చెలరేగుతూ ఉంటాయి. చికాకులే మనకు రావటం సహజం. కానీ మరి ఈరోజు మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఆ అవకాశాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరింత మంచిది. ఇటువంటి సమయంలో ఎటువంటి అవకాశం వచ్చినా చేజారనివ్వకండి. ముఖ్యంగా ఈరోజు అయితే సింహరాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని వ్యక్తి నుండి మీకు ఒక చక్కటి అవకాశం అనేది లభించబోతుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం అన్నట్టు ఉండకుండా మీకు వచ్చిన అవకాశాన్ని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజున వచ్చే అవకాశం మీ జీవితంలో ఒక కొత్త దశను రేకెప్పుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల సాయంత్రం 5 గంటల తర్వాత ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కెరియర్లో కొత్త ఆలోచనలు పనికొస్తాయి. ఈ రోజున కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులను చూస్తారు. కార్యాలయంలో మీ యొక్క స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి, కొత్త వ్యూహాలను రూపొందించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉండవచ్చు, కాబట్టి ఓపిక అవసరం. వ్యాపారస్తులకు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఆకస్మిక ధనలాభం లేదా ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయంలో జాగ్రత్త. కుటుంబం, ప్రేమ విషయంలో కొన్ని మార్పులు చూస్తారు. కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రేమ సంబంధాల్లో ఆవేశం తగ్గించుకొని అవగాహనతో వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి
భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది ఈ రోజున లభిస్తుంది. వారి సలహాలు, వారి సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజున వ్యాపారస్తులకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి. ఈ రోజున ఉద్యోగస్తులకు శ్రమ ఎంత ఉంటుందో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. పై అధికారుల ప్రశంసలు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. సింహ రాశి వారు గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వివాహం కుదరట్లేదు అనుకున్న వారికి రేపటి రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీ వివాహానికి సంబంధించి లేదా మీ కుటుంబానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే ఈరోజు భగవంతుడు మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తుకు అది ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.